హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డిస్క్రిప్షన్ లో ఓన్లీ C23 స్టూడెంట్స్ రిలేటెడ్ గా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి, అప్డేట్స్ అన్ని వస్తుంటాయి. ఎవరైతే C16 అండ్ C20 బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి సపరేట్ వీడియో అయితే పెడతాను ఎగ్జామినేషన్ టిప్స్ కోసం. ఇది ఓన్లీ స్పెషల్ వీడియో ఓన్లీ ఫర్ C23 స్టూడెంట్స్. ఓకే, ఈ వై బికాస్ మీకే నేను కొత్తగా పెడుతున్నాను ఇది అంటే రీసెంట్ గా స్టార్ట్ అయి ఉంటుంది డిప్లొమా కెరియర్ అనేది. మీ డిప్లొమా జర్నీ అనేది మీకు హడల్స్ వస్తూ ఉంటాయి, బ్యాక్లాగ్స్ పడుతూ ఉంటాయి, సబ్జెక్ట్స్ అర్థం కాకపోవచ్చు, మిడ్ లో పాస్ అవ్వకపోవచ్చు, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవ్వచ్చు, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ న్యూ ఫర్ యూ కదా, అంత కొత్తగా ఉంటుంది. 10th వరకు మనం మమ్మల్ని చూడం, బట్ ఇది చాలా కొత్తగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ అయిపోయి ఉంది, థర్డ్ సెమ్ ఎగ్జామినేషన్స్ మనకి వెరీ సూన్ వచ్చేస్తున్నాయి 2024 రిలేటెడ్ గా. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలోని నేను మీ థర్డ్ సెమ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ని ఎలా బిగిన్ చేయాలి అండ్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదన్నీ కూడా నేను చెప్తాను. ఓకే, సో లాస్ట్ వరకు చూడండి. నేను కొన్ని మేజర్ ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తాను. అంతకన్నా ముందు మీరు ఏం చేయాలంటే ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీ హ్యావ్ టూ ఆప్షన్స్ హియర్. ఒకటి ఏంటి అంటే మీ C23 థర్డ్ సెమ్ రెగ్యులర్ ఉన్నది కదా, థర్డ్ సెమ్ రెగ్యులర్ ఉంది కదా. ఎగ్జామ్స్ ఎప్పుడు అని అడుగుతారు. మీ రెగ్యులర్ ఆర్ సప్లీ ఎగ్జామినేషన్స్ విల్ బి ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్ అండ్ ఆర్ నవంబర్ స్టార్ట్. ఓకే, నవంబర్ లో ఉండొచ్చు, నవంబర్ లో. ఓకే, అక్టోబర్ అయినా నవంబర్ లో ఎగ్జామ్ రిలేటెడ్ నోటిఫికేషన్ బిఫోర్ దసరా వస్తుంది. ఇప్పటిలో రాదు, ఇంకా 1 month టైం పడుతుంది, ఇది కన్ఫర్మ్. యాజ్ ఆఫ్ నో నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మీకు నోటిఫికేషన్ రాలే. ఓకే, సో ఇప్పుడు C23 థర్డ్ సెమ్, C23 ఫస్ట్ సెమ్ సప్లీ అయితే మనకి ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఒకవేళ కనుక మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ లో సప్లీ ఉంది అనుకుంటే, ఫస్ట్ సెమ్ సప్లీ ఉంది అనుకుంటే, ఆ ఫస్ట్ ఇయర్ లో ఉన్న సప్లిమెంటరీ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ప్రిపరేషన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. ఓకే, ఇమీడియట్ గా ఫస్ట్ ప్రియారిటీ అనేది వాటికి ఇవ్వండి. ఫస్ట్ ప్రియారిటీ ఎందుకో కూడా నేను చెప్తా. నెక్స్ట్ C23 థర్డ్ సెమ్ అప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికైతే ఫస్ట్ సెమ్ లో సప్లిమెంటరీస్ ఉన్నాయో. ఇఫ్ లేదు, సప్లీ లేదు, డైరెక్ట్ గా రెగ్యులర్ అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ స్టార్ట్ విత్ ది రెగ్యులర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. ఓకే, ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. వై బికాస్ ఫస్ట్ సెమ్ లోని మీరు సప్లీస్ క్లియర్ చేస్తేనే, మినిమం 3 సబ్జెక్ట్స్ అయినా క్లియర్ చేస్తేనే మీరు ఫోర్త్ సెమ్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. మినిమం 3 కూడా మీరు క్లియర్ చేయలేదు అంటే మీ ఫోర్త్ సెమ్ కి ఎలిజిబిలిటీ ఇవ్వడు ఎగ్జామ్స్ రాయడానికి. అర్థమవుతుందా? అందుకే చాలా చాలా క్రూషియల్ రోల్ అది. మెయిన్ గా కంప్లీట్ చేసుకోండి ఫస్ట్ సెమ్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని తలనొప్పి వచ్చేస్తే తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాలంటే అర్థం కావు, ముందే అవగొట్టడం చాలా బెటర్. ఓకే, అండ్ C23 థర్డ్ సెమ్ కూడా, C23 థర్డ్ సెమ్ లో కూడా మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటి, థర్డ్ సెమ్ లో ప్రతి బ్రాంచ్ కి కామన్ గా ఉండే M2 సబ్జెక్ట్ కదా, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 ఫస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, బేసికల్ గా డిఫరెన్షియేషన్, ట్రిగ్నోమెట్రీ, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఫార్ములాస్ అన్ని చదివేసుకోండి. అప్పుడు M2 సబ్జెక్ట్ మీకు ఈజీ అవుతుంది, లేకపోతే మళ్ళీ డిఫికల్టీ కనిపిస్తుంది. ట్రిగ్నోమెట్రీలో కొన్ని బేసిక్స్ వస్తే చాలు, ఫార్ములాస్, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఫుల్ గా కావాలి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా ఫుల్ గా రావాలి M2 క్లియర్ చేయాలి అంటే. సో ఇది స్టెప్. ఇప్పుడు ఏంటి అంటే, ఎవరైతే సప్లిమెంటరీ ఉందో ఫస్ట్ సెమిస్టర్ లో, ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని సప్లీస్ ఉన్నాయో మీరు, మనకు తెలియదు ఎన్ని ఉంటాయో, ఎవరికి ఎవరు ఇండివిజువల్ ఉంటాయి. అట్లీస్ట్ 1-2 సబ్జెక్ట్స్ అయినా బిఫోర్ ఎగ్జామ్స్ లోపు క్లియర్ చేయడానికి ట్రై చేయండి, బిఫోర్ ఎగ్జామ్స్ లోపు. అండ్ ఒకవేళ ఎవరికైతే సప్లిమెంటరీ లేదో, రెగ్యులర్ వాళ్ళు ఉన్నారో, ఖచ్చితంగా ఈ రిమైనింగ్ టైం ఎంత ఉంటే అంత మాక్సిమం కాన్సన్ట్రేషన్ M2 మీద ఇవ్వండి. ప్యారలల్ గా రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే సప్లీస్ లేవో M2 తో పాటుగా మీ కోర్ సబ్జెక్ట్స్ లో ఏదైతే ద రాడ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ద టఫెస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, దానికైతే మీరు టైం ని కేటాయించాలి, దానికే టైం కేటాయించాలి. వై బికాస్ మీకు ప్రతి సబ్జెక్ట్ కి గ్యాప్ 1.5 day ఉంటుంది. ఈ రోజు ఎగ్జామ్ రాస్తే, ఫర్ సపోజ్ August 21st మీరు ఎగ్జామ్ రాస్తే, మళ్ళీ August 23rd మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, మళ్ళీ 25th ఉంటుంది. ఫర్ సపోజ్ 2 టఫ్ సబ్జెక్ట్స్ ఇమీడియట్ గా పడ్డాయి, 23rd M2 పడింది,
అండ్ ఇంకా ఏదో ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏవో సంథింగ్ బ్రాడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి, సంథింగ్ హైడ్రాలిక్స్ అని. సో అలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, నెట్వర్క్ అనాలిసిస్ అని ఈసీఈకి అయితే, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అని ట్రిపుల్ ఈ వాళ్ళకి, సో అలా ఏవైతే పక్క పక్కన 2 కాన్సిక్యూటివ్ డేస్ లోని మీకు చాలా టఫెస్ట్ సబ్జెక్ట్స్ పడ్డాయి అంటే 1 డే ప్రిపరేషన్ ఏం సరిపోతుంది, M2 కి 1 డే ప్రిపరేషన్ సరిపోదు ఎవరికైతే అర్థం కావట్లేదు. అండ్ అలాంటి టఫ్ సబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ మెన్షన్డ్ ఎర్లియర్, ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి కూడా కంప్లీట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎలా చేయగలుగుతారు? చేయలేరు, సరిపోవు. కాబట్టి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కి మీరు ముందుగా 1 month ముందుగానే M2 కి మినిమం డైలీ 1 hour and whatever the subject which you feels very toughest in your core related branches అనేది దానికి మినిమం ఒక 1 hour ఇవ్వండి. అండ్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవడానికి రాదర్ దెన్ థియరీ అనేది మీరు లాస్ట్ మూమెంట్ లో 1 day బిఫోర్ చూసుకోవచ్చు. ఏవైతే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీ అందరికీ చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఎవరికైతే C23 M1 కానీ M2 కానీ డిఫికల్ట్ గా ఉంది ప్రిపేర్ అవడంలో కానీ ప్రాక్టీస్ చేయడంలో కానీ, మీరు పాస్ అవుతారా లేదా కన్ఫ్యూజన్ లో ఉంది అనుకుంటే, we have M1 and M2 కోర్సెస్. చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. ఏదైతే నెసెసిటీ ఉందో వాటినే చెప్తాము, అనవసరమైన కాన్సెప్ట్ ని చెప్పం. అవి తీసుకొని ప్రిపేర్ అయితే హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి, నాకు గ్రూప్ అడ్మిన్ ఉంటారు కదా టెలిగ్రామ్ ఛానల్లో, వాళ్ళకైతే మెసేజ్ చేయండి. దట్ ఈస్ మీ. నేనే మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఓన్లీ గ్రూప్ అడ్మిన్స్ కి, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. గ్రూప్ అడ్మిన్ కి మెసేజ్ చేస్తే నేను మీకు అయితే చెప్తాను. కోర్స్ ఫీ కూడా 400 రూపీస్. M1 కానీ M2 కానీ ఒక సబ్జెక్ట్ 400 రూపీస్, చాలా తక్కువ, మినిమల్. అంతకన్నా ఎక్కువ నేను పెట్టలేదు. అర్థమవుతుందా? సో ఇదైతే చూసుకోండి, మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు M2 కూడా నేను మొన్నటి వరకు 500 రూపీస్ తీసుకున్నాను. బట్ స్టూడెంట్స్ యొక్క రెస్పాన్స్ ని తెలుసుకొని అండ్ మీ అవసరాలని బట్టి నేను కూడా 400 రూపీస్ కి అది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మీరు కావాలంటే తీసుకోవచ్చు. నీట్ గా స్ట్రక్చర్డ్ వైజ్ గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ నేనైతే మా వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు యూ కెన్ టేక్ ఇట్. ఓకే, సో అది టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ చేయండి, నేను చెప్తా ప్రాసెస్. అదంతా అయిపోయిందా? అర్థమైంది కదా? పక్కా మీరు వన్స్ మళ్ళీ M2 లో ఉంచేసుకోవడం, లేదా నేను చెప్పిన ఏవైతే టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఉంచేసుకోవడం చేశారో, అనవసరంగా బీటెక్ వెళ్ళారమ్మా. ఎందుకంటే మళ్ళీ మీరు ప్రిపేర్ అయ్యే టైంకి ఎవరు చెప్పేవాళ్ళు దొరకరు, దొరికినా మీకు అర్థం కాదు. అర్థమైంది? అందుకనే ఈ 1 month ప్రిపరేషన్ బాగా యూజ్ చేసుకుని అట్లీస్ట్ 1 hour ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఇలాంటి మధ్యలో ఇలాంటి వీడియోస్ నేను చేయడం ద్వారా చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. అలా ప్రిపేర్ అవుతారు కాబట్టే నేను ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను. వదిలేస్తే హ్యాపీగా వదిలేస్తారు మీరు కూడా. సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విషయానికి వస్తే, నేను సెప్టెంబర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సెప్టెంబర్ 15th తర్వాత. ముందు అప్లోడ్ చేసినా ఎవ్వరు చూడరు. నేను చేసి నా ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఎందుకంటే దానికి వ్యూస్ ఉండవు, వ్యూ కౌంట్ ఉండదు. వ్యూ కౌంట్ ఉండకపోతే ఏ యూట్యూబర్ కి కూడా దే ఆర్ నాట్ రెడీ టు డూ అనదర్ వీడియో. అందుకే ఎవరికైనా కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తేనే ఎవరైనా ఏదైనా చేయడానికి. కాబట్టి మీ ఎగ్జామ్స్ కి దగ్గరలో ఉన్నప్పుడు నేనైతే వీడియోస్ చేస్తాను. దట్ నాకు బూస్టప్ వస్తుంది, చూస్తున్నారు వీళ్ళు అని చెప్పి. కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎట్ ద మూమెంట్ ఏ టైంలో అయితే నేను మీకు అయితే చెప్తున్నానో ఆ మూమెంట్ నుండే M2 కానీ సప్లిమెంటరీస్ కానీ టఫెస్ట్ సబ్జెక్ట్స్ మాత్రమే. ఈజియెస్ట్ వద్దు. చాలా మంది ఈజీ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటారు. దట్ విల్ బి వెరీ ఈజీ. లైక్ అంటే చెయ్యొచ్చు, నేను కాదనట్లేదు, నేనే చాలాసార్లు చెప్పా. బట్ ఏంటి అంటే టఫ్ సబ్జెక్ట్స్ ముందు క్లియర్ చేసుకోవడం వల్ల హ్యాపీగా ఉంటారు. అర్థమైందా? టఫ్ సబ్జెక్ట్స్ నే ఫస్ట్ క్లియర్ చేయండి. ఓకే, మీ మైండ్ సెట్ మార్చేసుకోండి. ఆ టఫ్ అయిపోతే ఆ మీకు 1 day 1.5 day గ్యాప్ లోని మీరు హ్యాపీగా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ప్రిపరేషన్ హాలిడేస్ లో ఏమో ఆడేసుకుంటారు ఫుల్ గాని, ఇచ్చిన 1 day లో మాత్రం చదువుదామనే ప్రెజర్, ఆ ఫోర్స్ కి మైండ్ లోకి వెళ్ళదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొక మేజర్ టిప్ నేను ఏం చెప్తానంటే, వైల్ యు ఆర్ ప్రిపేరింగ్, ఇప్పుడు M2 కానీ కోర్ సబ్జెక్ట్స్ కానీ వైల్ యు ఆర్ ప్రిపేరింగ్, మేక్ అ నోట్. లైక్ అంటే కోర్ సబ్జెక్ట్స్ లో డయాగ్రామ్స్ కానీ, ఓకే, ఒక బుక్ తీసుకోండి, ఫ్రెష్ బుక్, డయాగ్రామ్స్ కానీ, ఫార్ములాస్ కానీ, లేదా ఇంకా ఏమంటారంటే డెరివేషన్స్, సమ్స్, ఓకే, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ ఇది అనుకుందాం, ఈ క్వశ్చన్ ఇదంతా క్వశ్చన్ ఏదో ఉంది సంథింగ్ మీరు కోర్ సబ్జెక్ట్ లో, దాని రిలేటెడ్ గా మీరు అంతా చదివేస్తారు, ఒక 15 points చదివేస్తారు ఆ చదివే మూమెంట్ లో. బట్ మళ్ళీ 4 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, మీకు ఏమైనా గుర్తుంటుందా? ఏం గుర్తుండదు. కాబట్టి ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఫార్ములా, డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్, డెరివేషన్ ఉంటే డెరివేషన్ లో ఎండ్ డెరివేషన్ యొక్క ఫైనల్ డెరివేషన్ యొక్క ఇది వస్తుంది కదా,
మనకి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది కదా అది. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ సమ్ కీ పాయింట్స్, ఒక మినిమం 3 to 5 పాయింట్స్ ఒక ఫ్రెష్ పేజ్ లో ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా, ఇంపార్టెంట్ క్వశ్చన్ రిలేటెడ్ గా నోట్ చేసుకోండి. దట్ మీరు ఒక 15 to 20 క్వశ్చన్స్ మీకు మీరుగా ఫ్రెష్ నోట్స్ రెడీ చేసుకుంటే, రాదర్ దెన్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రాసిన దానికన్నా దానిలో చూసి మీకు మీరు 15 to 20 క్వశ్చన్స్ ముందుగానే, ఎగ్జామ్స్ ముందుగానే ప్రిపేర్ అయిపోతే M2 కూడా అంతే, ఫార్ములాస్ కానీ ఏవైతే సమ్స్ ఉన్నాయో వాటిని కూడా ఫ్రెష్ పేజెస్ లో రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అలా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఈ రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో మీ ఎగ్జామ్ ముందు ఒక్క రోజు ప్రిపేర్ అయినా అమ్మయ్యా 20 క్వశ్చన్స్ మీరు పెట్టిన ఈ టైం, డైలీ 1 hour పెడతారు కదా ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి, రాయడానికి, అది 15 to 20 క్వశ్చన్స్ ఎగ్జామ్స్ కి ఇచ్చిన ముందు గ్యాప్ లో 3 hours లోని మళ్ళీ రివైజ్ చేసేయగలరు మీరు. వై? బికాస్ ఆల్రెడీ చదివినవే, డయాగ్రామ్స్ వచ్చినవే ఒకసారి చూసుకుంటారు, ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు, అంతేనా? సో ఇది మెయిన్ మేజర్ థింగ్స్ అమ్మా. ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రిపేర్ అవ్వకపోతే ఎవరేం చేయలేరు. మీకు ఒకవేళ కనుక ఫస్ట్ ఇయర్ సప్లీలో M1 ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, డ్రాయింగ్ ఈ 4 సబ్జెక్ట్స్ ఉండిపోయినట్టయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ, ఇంగ్లీష్ కూడా, మీ కోర్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని వాటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ చెప్పాను, వాటినే ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పటికీ ఇంపార్టెంట్, ఏమి మళ్ళీ కొత్తగా పుట్టుకొచ్చేవు కాకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి చూసుకొని మళ్ళీ ఇయర్ కొన్ని యాడ్ చేస్తానేమో తప్ప, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడానికి అవే చూసుకోండి, అవే ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్ పేపర్స్ ఉంటే ఇంకా వెల్ అండ్ గుడ్, వాటిలో నుంచి కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అర్థమైందా? సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. M1 and M2 ఎవరికైనా ఉండిపోతాది అని భయం వేస్తే కనుక కోర్స్ తీసుకోండి. ఓకే, సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతున్నా అనుకున్నా ప్రిపేర్ అవ్వచ్చు. నా కోర్స్ నే తీసుకోమని నేను సజెస్ట్ చేయను. ఎవరికైతే చాలా కష్టంగా అనిపిస్తుందో ప్రిపేర్ అవుదాం, ఒక స్ట్రక్చరైజ్డ్ వేగా ప్రిపేర్ అవుదాం అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ టేక్ మై కోర్స్. ఓకే, డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, యూ కెన్ search it. Thank you.